సుస్థిర అభివృద్ధి యొక్క 3 ప్రధాన స్తంభాలు ఇవి ఏవి? ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక. ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక. సుస్థిర అభివృద్ధి యొక్క 3 ప్రధాన స్తంభాలు ఏంటివి? ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక. దీనినే పర్యావరణ పరిభాషలో 3Ps అంటారు. పీపుల్, ప్లానెట్, ప్రాఫిట్ అని కూడా పిలుస్తారు. పీపుల్, ప్లానెట్, ప్రాఫిట్ అని కూడా పిలుస్తారు. పర్యావరణ పరిరక్షణలో జాగ్రత్త సూత్రం అంటే ఏమిటి? హానికి పూర్తి నిర్ధారణ లేకపోయినా పర్యావరణాన్ని కాపాడటానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో జాగ్రత్త సూత్రం అంటే ఏంటి? హానికి పూర్తి నిర్ధారణ లేకపోయినా పర్యావరణాన్ని కాపాడటానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. 1992 రియో డి జెనీరో భూమి శిఖరాగ్ర సదస్సులోని సూత్రం 15లో ఈ జాగ్రత్త సూత్రం ప్రముఖంగా ప్రస్తావించారు. 1912 రియో డి జెనీరోలో జరిగిన భూమి శిఖరాగ్ర సదస్సులో సూత్రం 15లో ఈ జాగ్రత్త సూత్రం ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? పేదరికాన్ని నిర్మూలించడం, భూమిని సంరక్షించడం మరియు అందరికీ శాంతి, శ్రేయస్సు కల్పించడం. ఎస్డిజి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? పేదరికాన్ని నిర్మూలించడం, భూమిని సంరక్షించడం మరియు అందరికీ శాంతి, శ్రేయస్సు కల్పించడం. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పేదరికాన్ని నిర్మూలించడం, భూమిని సంరక్షించడం, అందరికీ శాంతి, శ్రేయస్సు కల్పించడం. ఐక్యరాజ్య సమితి 1915లో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. వీటిని 2030 నాటికి సాధించాలనేది లక్ష్యం. 2015లో ఐక్యరాజ్య సమితి 2015లో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. వీటిని ఎప్పటికీ సాధించాలనుకునేది 2030కి సాధించాలనే లక్ష్యం పెట్టుకునింది. ప్యారిస్ వాతావరణం ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? భూమి ఉష్ణోగ్రతను పారిశ్రామిక యుగానికి ముందు స్థాయితో పోల్చి 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంచడం. ప్యారిస్ వాతావరణ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 2015లో ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రధాన లక్ష్యం ఏమిటి? భూమి ఉష్ణోగ్రతను పారిశ్రామిక యుగానికి ముందు స్థాయితో పోల్చి 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచడం. వీలైతే ఈ గ్లోబల్ వార్మింగ్ పరిమితిని 1.5 డిగ్రీ సెల్సియస్కి పరిమితం చేయాలని ఈ ఒప్పందంలో దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అడవుల నరికివేత మరియు జీవ వైవిధ్య నష్టం మధ్య ఉన్న సంబంధాన్ని సరైన విధంగా వివరించేది ఏది? అడవుల నరికివేత సహజ నివాసాలను ధ్వంసం చేస్తుంది. దీనివల్ల జాతులు అంతరించిపోవడం మరియు పర్యావరణ సమతుల్యత కోల్పోవడం జరుగుతుంది. అడవుల నరికివేత వల్ల సహజ నివాసాలను ధ్వంసం చేస్తుంది. దీనివల్ల జాతులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యతను కోల్పోవడం జరుగుతుంది. తప్పుడు వ్యర్థాల నిర్వహణ, ముఖ్యంగా జీవ వైవిధ్య వ్యర్థాలు మరియు ఈ వ్యర్థాలు అడవుల నరికివేత మరియు జీవ వైవిధ్య నష్టానికి ఎలా కారణమవుతాయి? ఇవి నేల మరియు నీటిలో విష పదార్థాలను విడుదల చేసి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా భూ ఉపయోగ మార్పులు మరియు అడవుల నరికివేత జరుగుతుంది. తప్పుడు వ్యర్థాల నిర్వహణ, ముఖ్యంగా జీవ వైద్య వ్యర్థాలు మరియు ఈ వ్యర్థాలు అడవుల నరికివేత మరియు జీవ వైవిధ్య నష్టానికి ఎలా కారణమవుతాయి? నేల మరియు నీటిలో విష పదార్థాలను విడుదల చేసి పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. ఫలితంగా భూ ఉపయోగ మార్పులు మరియు అడవుల నరికివేత జరుగుతుంది. కింది వాటిలో గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్.
క్రింది వాటిలో గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. మానవ కార్యకలాపాల వల్ల, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే అత్యధిక గ్రీన్ హౌస్ వాయువు కార్బన్ డయాక్సైడ్. ఓజోన్ పొరను రక్షింపచేసే పదార్థాల వాడకాన్ని తగ్గించడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఏది? మాంట్రియల్ ప్రోటోకాల్. ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాల వాడకాన్ని తగ్గించడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఏది? మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది 1987లో కుదిరింది. క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి వాయువులను నిషేధించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? మే 22. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? మే 22. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం. ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. రామ్సర్ కన్వెన్షన్ అనేది కింది వాటిలో దేని సంరక్షణకు సంబంధించినది? చిత్తడి నేలలు. రామ్సర్ కన్వెన్షన్ అనేది దేని సంరక్షణకు? చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించినది. 1971లో ఇరాన్లోని రామ్సర్ నగరంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు ఒక ప్రసిద్ధ రామ్సర్ సైట్. ఒక పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక ఉత్పాదకులు అని ఎవరిని అంటారు? ఆకుపచ్చని మొక్కలు. ప్రాథమిక ఉత్పాదకులు అంటే ఆకుపచ్చని మొక్కలు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యరశ్మిని ఉపయోగించుకొని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆమ్ల వర్షాలు కురవడానికి వాతావరణంలో ఏ వాయువుల కాలుష్యం ప్రధాన కారణం? సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. ఆమ్ల వర్షాలు కురవడానికి వాతావరణంలో ఏ వాయువుల కాలుష్యం ప్రధాన కారణం? సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1986. పర్యావరణ పరిరక్షణ చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? 1986. 1984 భూపాల్ గ్యాస్ దురంతం తర్వాత పర్యావరణాన్ని రక్షించడానికి ఈ సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చారు. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టము. 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం. కింది వాటిలో తరగని లేదా పునరుత్పాదక శక్తి వనరు కానిది ఏమి? బొగ్గు. బొగ్గు, పెట్రోలియం అనేవి సహజంగా తరిగిపోయే ఇంధనాలు. వీటి వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి అనేటివి పునరుత్పాదక శక్తి కలిగిన వనరు. భారతదేశంలో కింది వాటిలో ఏ ప్రాంతం అత్యంత ప్రముఖమైన జీవ వైవిధ్య హాట్స్పాట్గా గుర్తించబడింది? పశ్చిమ కనుమలు. కింది వాటిలో ఏ ప్రాంతం అత్యంత ప్రముఖమైన జీవ వైవిధ్య హాట్స్పాట్గా గుర్తించబడింది? పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలతో పాటు హిమాలయ ప్రాంతం కూడా భారతదేశంలోని ప్రధాన జీవ వైవిధ్య హాట్స్పాట్లలో ఒకటి. పశ్చిమ కనుమలతో పాటు హిమాలయ ప్రాంతం కూడా భారతదేశంలోని ప్రధాన జీవ వైవిధ్య హాట్స్పాట్లలో ఒకటి. సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పర్యావరణాన్ని సంరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు వనరులను కాపాడుతూ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం. సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పర్యావరణాన్ని సంరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు వనరులను కాపాడుతూ ఆహారాన్ని ఉత్పత్తి చేయటం. క్రింది వాటిలో ఏది సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రధాన ప్రయోజనం? నేల సారం మెరుగుపడటం మరియు పర్యావరణ సమతుల్యత. నేల సారం మెరుగుపడటం మరియు పర్యావరణ సమతుల్యత.
సరైన వ్యర్థాల నిర్వహణ లేకపోతే పర్యావరణానికి జరిగే ప్రధాన నష్టం ఏది? నేల మరియు నీటిలో విష పదార్థాలు విడుదలై పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయి. సరైన వ్యర్థాల నిర్వహణ లేకపోతే పర్యావరణానికి జరిగే ప్రధాన నష్టం ఏమిటి? నేల మరియు నీటిలో విష పదార్థాలు విడుదలై పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయి. శక్తి మార్పిడిలో కింది వాటిలో దేనిని పునరుత్పాదక శక్తిగా ఉదాహరణగా చెప్పవచ్చు? సౌర మరియు గాలి శక్తి. బొగ్గు, డీజిల్ ఆధారిత విద్యుత్ శక్తి, అణు విభజన శక్తులు అనేటివి పునరుత్పాదక శక్తులు కావు. భారతదేశంలో జాతీయ పునరుత్పాదక ఇంధన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 20. భారతదేశంలో జాతీయ పునరుత్పాదక ఇంధన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 20. పర్యావరణ సుస్థిరతలో జీవ సాంకేతిక శాస్త్రం యొక్క పాత్ర ఏమిటి? పర్యావరణ సుస్థిరతలో జీవ సాంకేతిక శాస్త్రం యొక్క పాత్ర ఏమిటి? కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు సహజ వనరులను సంరక్షించడానికి జన్యు మార్పిడి, సూక్ష్మజీవులు, మొక్కలను ఉపయోగించడం. కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు సహజ వనరులను సంరక్షించడానికి జన్యు మార్పిడి, సూక్ష్మజీవులు, మొక్కలను ఉపయోగించడం. బయో రెమిడియేషన్ అనగానేమి? సూక్ష్మజీవులను ఉపయోగించి పర్యావరణంలోని కాలుష్య కారకాలను తొలగించడం లేదా నిర్వీర్యం చేయడం. బయో రెమిడియేషన్ అనగానేమి? సూక్ష్మజీవులను ఉపయోగించి పర్యావరణంలోని కాలుష్య కారకాలను తొలగించడం లేదా నిర్వీర్యం చేయడం. సూక్ష్మజీవులను ఉపయోగించి పర్యావరణంలోని కాలుష్య కారకాలను తొలగించడం లేదా నిర్వీర్యం చేయడం. పర్యావరణ ప్రభావ మూల్యాంకనం మరియు జీవన చక్ర మూల్యాంకనం మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఆన్సర్ ఈజ్ 3. పర్యావరణ ప్రభావ మూల్యాంకనం ప్రాజెక్టు ప్రారంభానికి ముందు పర్యావరణ ప్రభావాలను అంచనా వేస్తుంది. అదే జీవన చక్ర మూల్యాంకనం అయితే ఉత్పత్తి లేదా ప్రక్రియ యొక్క మొత్తం జీవిత కాలంలో ప్రభావాలను విశ్లేషిస్తుంది. పర్యావరణ ప్రభావ మూల్యాంకనం మరియు జీవన చక్ర మూల్యాంకనం మధ్య తేడా ఏముంది? పర్యావరణ ప్రభావ మూల్యాంకనం అయితే ప్రాజెక్టు ప్రారంభానికి ముందు పర్యావరణ ప్రభావాలను అంచనా వేస్తుంది. జీవన చక్ర మూల్యాంకనం అయితే ఉత్పత్తి లేదా ప్రక్రియ యొక్క మొత్తం జీవిత కాలంలోని ప్రభావాలను విశ్లేషిస్తుంది. భారతదేశంలో పర్యావరణ ప్రభావ మూల్యాంకనం ఏ చట్టం కింద చట్టబద్ధంగా నిర్వహించబడుతుంది? పర్యావరణ సంరక్షణ చట్టము 1986. అదే వన్యప్రాణి సంరక్షణ చట్టం అయితే 1972. జల కాలుష్య నివారణ చట్టము 1974. అటవీ సంరక్షణ చట్టము 1980. ఇప్పుడు భారతదేశ పర్యావరణ ప్రభావ మూల్యాంకనం ఏ చట్టం కింద చట్టబద్ధతగా నిర్వహించబడుతుంది అంటే పర్యావరణ సంరక్షణ చట్టం 1986. గ్రీన్ కెమిస్ట్రీ మరియు శుభ్రమైన ఉత్పత్తి సాంకేతికతలు EIA-LCAల లక్ష్యాలను ఎలా సాధిస్తాయి? వ్యర్థ ఉత్పత్తిని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు ఉత్పత్తి జీవిత చక్రం మొత్తం సుస్థిరతను సాధించడం ద్వారా. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి అంతర్జాతీయంగా కుదిరిన మొదటి ప్రధాన ఒప్పందం ఏది? క్యోటో ప్రోటోకాల్. గ్రీన్ హౌస్ గ్యాసులను ఉద్గారాలను తగ్గించడానికి అంతర్జాతీయంగా కుదిరిన మొదటి ప్రధాన ఒప్పందం ఏది? క్యోటో ప్రోటోకాల్. ఓజోన్ పొర క్షీణతను నివారించడానికి క్లోరోఫ్లోరో కార్బన్ల వాడకాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం ఏది? మాంట్రియల్ ప్రోటోకాల్. ఓజోన్ పొర క్షీణత నివారించడానికి క్లోరోఫ్లోరో కార్బన్ల వాడకాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం ఏది? క్యోటో ప్రోటోకాల్.
ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని? 17. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని? 17. క్రింది వానిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? నైట్రోజన్ గ్యాస్ అనేది గ్రీన్ హౌస్ కాదు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అనేటివి గ్రీన్ హౌస్ గ్యాసెస్. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 2005. భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2005లో చేయబడింది. 2004 నాటి సునామీ తర్వాత దేశంలో విపత్తులను ఎదుర్కొనేందుకు ఒక బలమైన చట్టపరమైన వ్యవస్థ కోసం 2005 డిసెంబర్లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేదాన్ని 2005లో తీసుకొచ్చారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకి అధ్యక్షుడు ఎవరు? భారత ప్రధానమంత్రి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు భారత ప్రధాన? NDMA అనేది దేశ విపత్తు నిర్వహణ అత్యున్నత సంస్థ. దీనికి ప్రధాన అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో SDMAకి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. నేషనల్ స్థాయిలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటే SDMA, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. భారతదేశంలో చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది? అడవుల నరికివేతకు వ్యతిరేకంగా చెట్లను రక్షించడం. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? అడవుల నరికివేతకు వ్యతిరేకంగా చెట్లను రక్షించడం. 1970లో ఉత్తరాఖండ్లో సుందర్లాల్ బహుగున్ నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు చెట్లను కౌగిలించుకొని నరకకుండా అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తుఫానుల ముప్పు ఎక్కువగా ఉన్న తీర ప్రాంత జిల్లాలను గుర్తించండి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం జిల్లాలకు తుఫానులు మరియు వరదల ముప్పు చాలా ఎక్కువ. ఏ జిల్లాలకు ఎక్కువ తీర ప్రాంతం ఉంది? శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్తో కొలుస్తారు. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్తో కొలుస్తారు. సిస్మోగ్రాఫ్ ద్వారా భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. రామ్సర్ కన్వెన్షన్ దేని సంరక్షణకు సంబంధించినది? చిత్తడి నేలలు. 1971లో ఇరాన్లోని రామ్సర్ నగరంలో ఈ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు ఒక రామ్సర్ సైటు. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త వాల్టర్ జి. రోసెన్. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? వాల్టర్ జి. రోసెన్. 1985లో వాల్టర్ జి. రోసెన్ ఈ పదాన్ని ఉపయోగించారు. అయితే దీనిని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది ఎడ్వర్డ్ విల్సన్. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త వాల్టర్ జి. రోసెన్. దీనిని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది ఎడ్వర్డ్ విల్సన్. భోపాల్ గ్యాస్ దురంతం 1984లో విడుదలైన విషవాయువు ఏది? మిథైల్ ఐసోసైనైడ్. 1984 డిసెంబర్ 2-3 రాత్రి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి ఏ వాయువు లీక్ అయింది? మిథైల్ ఐసోసైనైడ్ లీక్ అవడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ నిర్మిత పారిశ్రామిక విపత్తు. సునామీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? జపనీస్. ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించినది ఎవరు? ఏజీ ట్యాన్స్లే. ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు? ఏజీ ట్యాన్స్లే. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1972.
దేశంలో అంతరించిపోతున్న జంతువులు, పక్షుల వేటను నిషేధించడానికి మరియు వాటిని రక్షించడానికి 1972లో ఈ చట్టాన్ని తెచ్చారు. దీని తర్వాతే 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది ప్రారంభమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ. పర్యావరణానికి హాని కలిగించే థ్రాష్ ఐలాండ్ లేదా గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్లో ఎక్కువగా పేరుకుపోయిన వ్యర్థాలు ఏవి? ప్లాస్టిక్ వ్యర్థాలు. పర్యావరణానికి హాని కలిగించే థ్రాష్ ఐలాండ్ లేదా గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్లో ఎక్కువగా పేరుకొనిపోయిన వ్యర్థాలు ఏవి? ప్లాస్టిక్ వ్యర్థాలు. పసిఫిక్ మహాసముద్రంలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు వచ్చి ఒక పెద్ద దీవిలా పేరుకుపోయాయి. ఇది సముద్రం జీవులకు పెద్ద ముప్పై మారింది. ఒక ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందే దానివల్ల పర్యావరణంపై పడే ప్రభావాలను అంచనా వేసే ప్రక్రియ ఏది? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఓ ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందే దానివల్ల పర్యావరణంపై పడే ప్రభావాలను అంచనా వేసే ప్రక్రియ ఏది? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ముందే పర్యావరణ నష్టాన్ని అంచనా వేసేది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇది ముందస్తు నివారణ చర్యలకు సహాయపడుతుంది. ఒక ఉత్పత్తి యొక్క ముడి సరుకు సేకరణ నుండి అది వ్యర్థంగా మారే వరకు మొత్తం జీవిత కాలాన్ని విశ్లేషించేది ఏది? లైఫ్ సైకిల్ అసెస్మెంట్. ఒక ఉత్పత్తి యొక్క ముడి సరుకు సేకరణ నుండి అది వ్యర్థంగా మారే వరకు మొత్తం జీవిత కాలాన్ని విశ్లేషించేది లైఫ్ సైకిల్ అసెస్మెంట్. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986ను అంబ్రెల్లా చట్టం అని ఎందుకు పిలుస్తారు? ఇది వివిధ పర్యావరణ సంస్థలు మరియు చట్టాల మధ్య సమన్వయం కుదురుస్తూ కేంద్రానికి విస్తృత అధికారాలు ఇస్తుంది. ఇది వివిధ పర్యావరణ సంస్థలు, చట్టాల మధ్య సమన్వయం కుదురుస్తూ కేంద్రానికి విస్తృత అధికారాలు ఇస్తుంది. దేశంలో అన్ని రకాల కాలుష్యాలను నియంత్రించేందుకు వివిధ విభాగాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కేంద్రానికి ఇది సర్వాధికారాలు ఇస్తుంది. పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది. గ్రీన్ కెమిస్ట్రీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రసాయన ప్రక్రియల్లో వ్యర్థాల ఉత్పత్తిని ముందే నిరోధించడం మరియు హాని లేని వ్యర్థాలను వాడటం. గ్రీన్ కెమిస్ట్రీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రసాయన ప్రక్రియల్లో వ్యర్థాల ఉత్పత్తిని ముందే నిరోధించడం మరియు హాని లేని పదార్థాలను వాడటం. పర్యావరణ పరిరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి కాలుష్య స్థాయిలను ముందే ఊహించడానికి మరియు క్లిష్టమైన వాతావరణ నమూనాలను రూపొందించడానికి. ఏఐ మరియు డేటా సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి కాలుష్య స్థాయిని ముందే ఊహించడానికి మరియు క్లిష్టమైన వాతావరణ నమూనాలను రూపొందించడానికి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తాయి? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకి చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారు? భారత ప్రధానమంత్రి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకి చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారు? భారత ప్రధానమంత్రి. హోదారీత్యా భారత ప్రధానమంత్రి ఎన్డీఎంఏకి అధ్యక్షుడిగా ఉంటారు. విపత్తు నిర్వహణపై శిక్షణ, పరిశోధన మరియు సామర్థ్య పెంపొందింపు కోసం పనిచేసే జాతీయ నోడల్ సంస్థ ఏది? ఎన్ఐడిఎం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్గదర్శకత్వంలో శిక్షణ, రీసెర్చ్ ఇచ్చే అపెక్స్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి. కేంద్రంలో ప్రధానమంత్రిలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో
ఏ రకమైన విపత్తుకు ఎక్కువగా గురవుతున్నాయి? కరువులు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఏ రకమైన విపత్తుకు ఎక్కువగా గురవుతున్నారంటే కరువులు. తక్కువ వర్షపాతం, పొడి వాతావరణం వల్ల రాయలసీమ జిల్లాలు కరువుకు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు వంటి తీర ప్రాంత జిల్లాలకు ఏ విపత్తులకు సున్నితంగా ఉంటాయి? తుఫానులు మరియు వరదలు. క్రింది వాటిలో మానవ నిర్మిత విపత్తుకు ఉదాహరణ ఏది? పరిశ్రమల్లో గ్యాస్ లీకేజీ. అదే భూకంపాలు, సునామీ సహజంగా వచ్చాయి, కానీ పారిశ్రామిక ప్రమాదాలు అనేవి మానవ తప్పిదాలు లేదా సాంకేతిక లోపాల వల్ల జరుగుతాయి. విపత్తు రాకముందే దాని తీవ్రతను తగ్గించడానికి తీసుకునే చర్యలను విపత్తు నిర్వహణ చక్రంలో ఏ దశ అంటారు? విపత్తుకు ముందు. విపత్తు జరిగిన వెంటనే ప్రాణాలను కాపాడటానికి చేసే రెస్క్యూ ఆపరేషన్లు, ఆహారం, మందుల పంపిణీ ఏ దశలోకి వస్తాయి? స్పందన మరియు సహాయక చర్యలు. విపత్తు వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పూర్వస్థితికి తెస్తూ భవిష్యత్తులో విపత్తులను తట్టుకునేలా బిల్డ్ బ్యాక్ బెటర్ విధానాన్ని ఎక్కడ పాటిస్తారు? విపత్తు తర్వాత పునరుద్ధరణ దశలో. విపత్తు వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పూర్వస్థితికి తెస్తూ భవిష్యత్తులో విపత్తులను తట్టుకునేలా బిల్డ్ బ్యాక్ బెటర్ విధానాన్ని ఎవరు ఎక్కడ పాటిస్తారు? విపత్తు తర్వాత పునరుద్ధరణ దశ.